ఇప్పుడు ఇది మీ ఇద్దరు పంచాయతీ కాదు. సరే ఓకే రైట్ 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 ఓకే ఓకే ఒక 5 నిమిషాలు ఉన్నానండి. మోహన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకుంటాం. మోహన్ అయిపోయిన తర్వాత బయట తీసుకోవాలి దగ్గర. రైట్ అమ్మ ఇంకా చాలు. రైట్ మీరు ఇల్లు కట్టేటప్పుడు కూడా వచ్చారు. ఓకే ఓకే రైట్ అమ్మ రైట్ అమ్మా రైట్ నేను మాట్లాడిస్తాను. మోహన్ మీరు మాట్లాడండి బయట తీసుకోండి వారి దగ్గర. సరేనమ్మా ఓకే మీ సమస్య మీ సమస్య అర్థమైంది, మీ బాధ అర్థమైంది. మీరు వాళ్ళ వర్షం వారు చెప్పారు, మీ వర్షం మీరు చెప్పారు. ఓకే అమ్మా రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఫైనల్గా మీరు ఇంకా అమ్మా నేను మీ వర్షం ఇప్పించాను, మీతో మాట్లాడిచ్చాను. మీరు ఇంకోటి గమనించండి, ముందు వారు మాట్లాడేటప్పుడే నేను అడిగాను క్వశ్చన్, ఏమండి మీ మీద అలిగేషన్ వస్తుంది ఏంటి అని అడిగాను. మేము ఇక్కడ ఉన్నటువంటిది ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మా పాత్ర. అంతేగాని మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము. ఓకే మీ ఫైట్ మీరు చేసుకోండి, వారి వైఫై. అమ్మా ఇక్కడ సమస్య ఏంటంటే స్వర్ణలత గారు, ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైంది. కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తగలబడిపోయినాయి. దుర్మార్గులు ఇష్టానుసారంగా తగలబెట్టారు. ఇక్కడ పేద ప్రజల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి. వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అది ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టాం, ఎవరినైనా సరే తాట తీస్తాం. ఇది కూడా మళ్ళీ ఎటువంటి సందేహం కూడా లేదు, ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకు చెప్తున్నామంటే ప్రజల పక్షాన్ని నిలబడేటువంటిది మహాన్యూస్. ప్రజల పక్షాన్ని పోరాడతాం, ఎంత యుద్ధమైనా చేస్తాం. నేను ఇక్కడికి వస్తుంటే కూడా నన్ను ఇక్కడ రావద్దని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి బెదిరింపులకి ఇది కూడా కూడదు. చెప్పండి సరిపోయింది. రామకృష్ణ గారు వ్యక్తిగతమైనటువంటి ఆస్తి తగాదాలు ఉన్నాయో అవన్నీ కూడా సివిల్ కోర్టు పరిధిలో ఉంటాయి. కాబట్టి సివిల్ కోర్టు పరిధిలో పరిష్కరించవలసినటువంటి భూ సమస్యలను సివిల్ కోర్టు వాళ్లే పరిష్కరిస్తారని, ఇక్కడ ఏదైతే రెవెన్యూకు సంబంధించినవి, ఏవైతే ఆర్డీఓ ఆఫీస్ ద్వారా మనకు చెందవలసినటువంటి భూములను రికార్డులను తారుమారు చేసి, ముఖ్యంగా అదేవిధంగా భూమి క్లాసిఫికేషన్ మార్చివేసి, ఏదైతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో 22A కింద ఉన్నటువంటి భూములను, సికం భూములను, అదేవిధంగా ఇనాం భూములను, ఇటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళు ఎన్ఓసి రూపంలో, అంటే కలెక్టర్ ద్వారా ఎన్ఓసి తెచ్చుకొని వాళ్ళ పరం చేసుకున్నారు. ఈ భూములన్నిటిపైన ప్రభుత్వం వారు ఒక సమగ్రమైనటువంటి జీవోని తీసుకొచ్చి ఎవరెవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ భూములు తిరిగి చెందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము ఈ కార్యక్రమం ద్వారా మన మహా న్యూస్ ఎండి శ్రీ వంశీకృష్ణ గారి ద్వారా మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. సార్, మదనపల్లి ప్రాంతం చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం, చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం, మేధావులైనటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు జన్మించినటువంటి ప్రాంతం, అదేవిధంగా ప్రధానమంత్రి కొడుకు కూతురు చదువుకున్నటువంటి పాఠశాల ఉన్నటువంటి ఋషివేలి ప్రాంతం, ఇది మనకు ఊటీలాగా పేరు పొందినటువంటి ఆర్స్లీ హిల్స్ ఉన్నటువంటి ప్రాంతం, అన్ని రకాలుగా మదనపల్లి ప్రాంతం చాలా ప్రశస్తమైనటువంటి ప్రాంతం. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వల్ల, పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి అరాచకాల వల్ల ఈరోజు కొన్ని వేల కుటుంబాలు బజారున పడ్డాయి. కాబట్టి మీ ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అన్యాయంగా ఎవరూ రావట్లేదు, అందరూ నష్టపోయిన వాళ్ళమే, అందరము బాధితులమే. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కార దిశగా తీసుకువెళ్ళాలి. రైట్, నా దగ్గరకు వచ్చినటువంటి ఏదైతే రికార్డ్స్ ఇప్పటివరకు ఎవరైతే ఇచ్చారో వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి, ఎవరైతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారికి, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి రెవెన్యూ మంత్రి వారికి కూడా వాటన్నిటి నా పేపర్లు పొందిస్తాం.